ఈ దఫా ఎలక్షన్స్లో తెలంగాణలో స్పెషల్ ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో మొట్టమొదటిసారి కేసీఆర్ కుటుంబం లేని ఎన్నిక అనాలి. 2014 తర్వాత 2014లో అటు పార్లమెంట్ ఎన్నికల్లో కవిత, ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్. తర్వాత రాజ్యసభ ఎన్నికల్లో సరే సంతోష్ అనుకోండి, అది పక్కన పెట్టేయండి. 2018 ఎన్నికల్లో హరీష్ రావు, కేటీఆర్, చంద్రశేఖర్. అదే సందర్భంలో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కవిత పోటీ చేసింది కదా. ఈ దఫా ఎన్నికలలో పార్లమెంట్ 2024 పార్లమెంట్ 23లో నిన్న చేసుకొచ్చారు కదా, వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా. ఇక్కడ మిస్ అయింది ఎవరు? కవిత. అసెంబ్లీలో మిస్ అయింది, ఎమ్మెల్సీ ఉంది కాబట్టి. అదే సందర్భంలో పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఆవిడ దిగుతుంది అనుకున్నారు, వద్దన్నారు కేసీఆర్. అంటే అప్పటికే ఒక కన్ఫ్యూజన్, ఒక అయోమయం అన్నటువంటి. ఈ దఫా అదే పెద్ద దెబ్బ అయింది, అదే పెద్ద మైనస్ అయింది. ఓ రకంగా సీరియస్గా తీసుకోకపోవడం అయింది. మిగతా వాళ్ళని బతిలాడి తీసుకోవాల్సి వచ్చింది. కాకపోతే భవిష్యత్ అంతా అట్లాగే ఉంటుందా అంటే రేవంత్ పరిపాలన మీద ఆధారపడి ఉంటుంది, భారతీయ జనతా పార్టీ వ్యూహాల మీద ఆధారపడి ఉంటుంది.